ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. प्रभु आप सबको आशीष दे. ఈ సందేశాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాను. मैं विश्वास करता हूं कि इन संदेशों के द्वारा आप आध्यात्मिक रीति से सामर्थ्य पा रहे हैं. ఈ సందేశాలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ దేవునికి చేరువ చేస్తూ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరుస్తున్నాయని కూడా నేను భావిస్తూ ఉన్నాను. मैं मानता हूं कि ये संदेश आपको आध्यात्मिक रीति से सामर्थ्य पाने में, परमेश्वर के समीप जाने में और महिमानयुक्त आगमन के लिए तैयार कर रहे हैं. మీకు మాత్రమే కాకుండా మీరు అనేకులకు చేరువ చేయాలని, అనేకులకు ఈ సందేశాలు పరిచయం చేయాలని నేను కోరుకుంటూ మీ యొద్ద నేను ఈ చిన్న సహాయాన్ని ఆశిస్తున్నాను. ना सिर्फ आप, लेकिन इन संदेशों को आप बहुत लोगों को परिचय कराने की कामना करते हुए ये छोटी सी सहायता की आशा मैं आपसे करता हूँ. ఈ రోజున జరుగుతున్న అనేక పరిస్థితులను వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, గుర్తిస్తూ గమనిస్తున్నప్పుడు ఒక వింత మనకు అధైర్యం కలుగుతుంది. కొన్ని విషయాలలో బలహీనత కలుగుతుంది. మరికొన్ని విషయాలలో మన గుండె గడగడలాడుతూ తడబడుతున్నటువంటి అనుభవాలు కనిపిస్తూ ఉన్నాయి. आज की अनेक परिस्थितियों को सुनने, देखने और जांचने और पहचानने पर कई बार कुछ विषयों में हमारी हिम्मत टूट जाती है, कुछ विषयों में हम कमज़ोरी महसूस करते हैं, कुछ परिस्थितियों में हमारा हृदय तरतराने लगता है और लड़खड़ाने के अनुभव दिखाई देते हैं. మరి ఇందును గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉంది అని గనక మనం చదివితే, इसके बारे में पवित्र शास्त्र में क्या लिखा गया है अगर हम पढ़ने से, దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. दूसरा इतिहास का पुस्तक 15वां अध्याय 7वां वचन में पढ़ के सुनाऊंगा. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. परंतु तुम लोग हिया बांधो और तुम्हारे हाथ ढीले ना पड़े, क्योंकि तुम्हारे काम का बदला मिलेगा. చూడండి, వాక్య భాగంలో మీరు బలహీనులు కావద్దు. कि इस वचन में तुम ढीले ना पड़े. ఎందుకు మీరు బలహీనులు కావాల్సి వస్తుంది అనేది దేవుని వాక్యం అడుగుతున్న ఒక ప్రశ్న. परमेश्वर का वचन आपसे एक प्रश्न पूछता है कि तुम्हें ढीला क्यों पड़ना पड़ रहा है. ఆత్మ అనేది ఉంది. ఈ బలహీనపరచు ఆత్మ మనల్ని ఎప్పుడు కృంగదీస్తూ ఉంటుందండి. कमजोर करने वाली एक आत्मा है. ये कमजोर करने वाली आत्मा हमें हमेशा निराश करती रहती है. ఇదేదో శరీర బలహీనత కాదు. ये शारीरिक कमजोरी नहीं है. ఇది ఒక ఆత్మ, అంటే మనలో ప్రవేశించి ఏ విషయంలో మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా కృంగదీసే ఒక ఆత్మ. ये एक आत्मा है, मतलब हमारे अंदर प्रवेश करके किसी भी विषय में आगे बढ़ने ना देने वाली एक आत्मा है. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వాక్యంలో చక్కటి మాట ఉంటుందండి. लूका सुसमाचार 13वां अध्याय 10वां वचन में एक अच्छी बात है. అక్కడ ఒక తల్లి ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి బలహీనపరచబడు ఆత్మ చేత పీడింపబడుతూ ఉంది. वहाँ एक माता करीब 18 वर्ष से एक दुर्बल करने वाली दुष्ट आत्मा से पीड़ित है. తత్ఫలితంగా ఏం జరిగింది? उसके द्वारा क्या हुआ? దేవుని మందిరంలో ఆమె ఉండవలసిన స్థితిలో ఆమె లేదండి. परमेश्वर के मंदिर में उसे जिस स्थिति में रहना चाहिए उस स्थिति में वह नहीं है. దేవుని మందిరంలో ఏ స్థితిలో ఉండాలి? परमेश्वर के मंदिर में कौन सी स्थिति में रहना है, ఆ స్థితిని కోల్పోయింది. वह उस स्थिति को खो चुकी है. అందరిలా ఉండాలని ఆశ ఉంటుంది, सबके जैसे रहने की आशा होती है, అందరిలా బ్రతకాలని కోరిక ఉంటుంది, सबके जैसे जीने की कामना होती है, అందరిలా సాక్షిగా ఉండాలనే ఆశ కలిగి ఉంటుంది. सबके जैसे गवाही बन के रहने की आशा होती है. కానీ ఆ స్థితిలో నిలిచి ఉండలేని, ఆ స్థితికి రాలేని పరిస్థితి.
लेकिन उस स्थिति तक ना पहुंचने की स्थिति। మనలో కూడా చూడండి, కొన్ని సందర్భాల్లో हम में भी देखिए कुछ संदर्भों में మనము కూడా అందరిలాగా ముందడుగు వేయాలని, हम भी सबके जैसे आगे बढ़ने के लिए, ఓ విజయవంతమైన బ్రతుకు బ్రతకాలని, एक जयवंत जीवन जीने के लिए, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి చేరుకోవాలని, आध्यात्मिक रीति से ऊंचे स्थान में पहुंचने के लिए, దేవునికి ఒక సన్నిహితమైన సంబంధం కలిగిన వ్యక్తులుగా బ్రతకాలని, परमेश्वर के साथ एक समीपी संबंध बनाकर जीने के लिए, ఇలాంటి ఆశలు మనకు ఉంటాయండి. ऐसी आशा हम में होती है, కానీ అందులో నిలవలేని పరిస్థితి, लेकिन उसमें खड़े ना रहने की परिस्थिति, ఆశించిన రీతిగా ఉండలేని పరిస్థితి. जैसी आशा की गई है वैसी स्थिति में ना रह पाने की अवस्था। ఇదిగో ఈ ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని కృంగదీస్తుంది, ये आत्मा क्या करती है? यह हमें तोड़कर रख देती है, మన శక్తిని హరిస్తుంది. हमारी शक्ति को छीन लेती है, మనకు శక్తి సామర్థ్యత ఉన్నప్పటికీ లేదు అన్నట్లుగా వేధిస్తుంది. हम में शक्ति और सामर्थ होने पर भी वह हमें ऐसे सताती है मानो हमें शक्ति और सामर्थ्य ही ना हो। ఈ ఆత్మ మన ఎదురు నుంచి తొలగాలండి. यह आत्मा हमसे दूर हो जाना चाहिए। ఇలాంటి ఆత్మ మన ఎదురు నుంచి తొలగాలంటే శక్తి కలిగిన దేవుణ్ణి మనం దర్శించాలి. यदि हम ऐसी आत्मा को दूर करना चाहते हैं तो हमें सामर्थ्य परमेश्वर का दर्शन होना चाहिए। ఆయన ద్వారా మాత్రమే మనకు విడుదల కలుగుతుంది. सिर्फ उनके द्वारा ही हमें छुटकारा मिलता है। చూడండి, ఈ చరిత్రలో మనం గమనించినప్పుడు इस इतिहास पर गौर करने से 11వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. 11वां वचन में पढ़ूंगा। 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నవని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని वहाँ एक स्त्री थी जिसे 18 वर्ष से एक दुर्बल करने वाली दुष्ट आत्मा लगी थी और वह कुबड़ी हो गई थी और किसी रीति से सीधी नहीं हो सकती थी। यीशु ने उसे देखकर बुलाया और कहा, हे नारी, तू अपनी दुर्बलता से छूट गई। तब उसने उस पर हाथ रखे और वह तुरंत सीधी हो गई और परमेश्वर की बड़ाई करने लगी। ఆయన విడిపించగలిగిన దేవుడు. वह छुटकारा देने वाला परमेश्वर है। ఇలాంటి బలహీనపరచు ఆత్మను గద్దిస్తాడు. ऐसे दुर्बल करने वाली आत्मा को वह डांटेगा। ఆ బలహీనపరచు ఆత్మ యొక్క కబంధ హస్తాలలో నుంచి విడిపించడానికి శక్తి గల దేవుడు ఆయన. वो दुर्बल करने वाली आत्मा के हाथों से छुड़ाने के लिए सामर्थ्य परमेश्वर है। ఇంతవరకు ఒకవేళ ఎలా బలహీనులై ఉన్నారో నాకు తెలియదు. आज तक आप किस रीति से दुर्बल है मैं नहीं जानता। ఆశ ఉండి అడ్డుకోలేని పరిస్థితుల్లో ఆవేదన చెందుతున్న పరిస్థితులను నాకు తెలియదేమో గానీ आशा तो है लेकिन उसे हासिल ना कर पाने की पीड़ादायक स्थिति भी हो सकती है, मैं नहीं जानता। लेकिन ఈ మాటలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. इन बातों को सुनते समय पवित्र आत्मा आपको ఆ दर्शन दे, బలహీనపరచు ఆత్మను తొలగించును గాక. दुर्बल करने वाली आत्मा दूर हो जाए। ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్వస్థపరిచి క్షేమం అనుగ్రహించి ఆయన మిమ్మలను నిలువబెట్టును గాక. वह आपको संपूर्ण बनाए, चंगाई दे, कुशलता प्रदान करे और सीधा खड़ा रखे। మీకు మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. मैं एक और बात आपको याद दिलाऊंगा। పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయం 30వ వాక్యంలో చక్కటి మాటలు రాశాడండి. पवित्र पौलुस की लिखी हुई पहली कोरिन्थिया 11वां अध्याय 30वां वचन में एक उत्तम बात है। నేను ఆ మాటలు చదువుతున్నాను. मैं उस बात को पढ़ूंगा। ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. इसी कारण तुम में बहुत से निर्बल और रोगी है। ఎందుకు బలహీనులు అవుతున్నారు? क्यों निर्बल हो रहे हैं? పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు ఈ వాక్యంలో, మీరు మిమ్మల్ని మీరు విమర్శించుకోనక. पवित्र पौलुस इस वचन में कह रहे हैं, तुम स्वयं की आलोचना नहीं कर रहे हो। బలహీనత ఎందుకు ఆవరిస్తుంది? कमजोरी क्यों होती है? బలహీనత ఎందుకు చేరుతుంది? निर्बलता क्यों आती है? మనల్ని మనం విమర్శించుకోక. हम खुद की निंदा नहीं करते हैं। ఏదైనా దేవునికి విరోధమైనది మనలో ప్రవేశించినప్పుడు, जब कोई भी बात जो परमेश्वर के विरोध में हो हमारे भीतर प्रवेश करती है, ఎప్పటికప్పుడు మనం విమర్శించుకొని అందులో నుంచి మనం విడుదల పొందకపోతే, समय समय पर हम खुद की निंदा करके अगर हम छुटकारा नहीं पाने से అది మనలో గొప్ప బలహీనతగా మారిపోతుంది. वो हमारे लिए एक निर्बलता बन जाएगी। చాలా సందర్భాల్లో మనల్ని మనం మోసపరుచుకుంటాం. बहुत संदर्भों में हम अपने आप को धोखा देते हैं।
నేను చేస్తున్న భక్తి గొప్పది, मेरी भक्ति महान है, నేను చేస్తున్న ప్రార్థన ఉన్నతమైనది, मेरी प्रार्थना बहुत ही महान है, భక్తి పారవస్యంలో నేను మునిగి తేలాడుతున్నాను, मैं भक्ति के परमानंद में मग्न हूँ, భక్తిలో పెద్దపీట మీద నేను నిల్చున్నాను. मैं भक्ति में बहुत ऊंचे स्थान पर खड़ा हूँ। ఇలాంటి అనేక అవివేకమైన ఆలోచనలు మనల్ని మోసపరుస్తూ ఉంటాయి. ऐसे अविवेकपूर्ण विचार हमें धोखा देता रहता है। ఎప్పుడైతే మనల్ని మనం విమర్శించుకుంటామో, जब हम खुद की निंदा करते हैं, మనల్ని మనం సరిచూసుకోగలుగుతామో, जब हम खुद को परख सकते हैं, ఆనాడు మనం బలహీనులు కాము, బలవంతులు కాగలుగుతాం. उस दिन हम निर्बल नहीं बनेंगे बल्कि सामर्थी बनेंगे। ప్రియమైన సహోదరులారా, ఈ రోజున అనేకులు తమను తాము విమర్శించుకునే స్థితికి రావట్లేదు. हे मेरे प्रिय भाइयों, आज बहुत से लोग खुद की निंदा करने की स्थिति में नहीं आ पा रहे हैं। అందుకే దేవునికి విరోధమైన కార్యక్రమాలు హృదయంలో నిండిపోతున్నాయి. इसीलिए परमेश्वर के विरोध की क्रिया हृदय में भर जा रहे हैं। ప్రారంభం ఒకవేళ అల్పంగానే ఉన్నప్పటికీ शुरुआत भले ही थोड़ी हो सकती है, రాను రాను దేవునికి దూరం ఎక్కువైపోతుంది. दिन ब दिन परमेश्वर से दूरी बढ़ जा रहा है। ఏదైనా ప్రారంభించబడినప్పుడు అల్పంగానే ఉంటుంది, कुछ भी शुरुआत करते समय थोड़ा ही होता है, ఆ తర్వాత ఆ దూరం అనేది ఎక్కువ పెరిగిపోతుంటుంది. उसके बाद वो दूरी बहुत बढ़ जाता है। దావీదు ఒక్క పాపము చేశాడు, दाऊद एक ही पाप किया है। ఎన్నిసార్లు ఆయన పశ్చాత్తాపతుడవుతాడు, कितने बार वो पश्चाताप करता है, ఎన్నో మార్లు ఆయన చేసిన అపరాధమును బట్టి, దోషమును బట్టి క్షమించి, రక్షించి, తప్పించి, కడిగి పవిత్రపరచమని వేడుకుంటాడో. वह कितनी बार अपनी गलती और दोष के कारण परमेश्वर से क्षमा करने, उद्धार देने, छुटकारा देने और धोकर पवित्र करने की विनती करता है। ఆ మనసు ఎంతో ఉన్నతమైనదండి, उसका मन बहुत महान है, ఆ మనసు ఎంతో శ్రేష్టమైనది. उसका मन बहुत श्रेष्ठ है। ఎప్పటికప్పుడు ఆ బలహీనతను తొలగించుకున్నప్పుడు మనలో బలము స్థాపించబడుతుంది. समय समय पर जब हम निर्बलता को दूर करते हैं तब हमारे अंदर सामर्थ्य स्थापित होता है। చూడండి, ఒకసారి देखिए, एक बार దావీదు दाऊद అబ్షాలోము చేత తరంబడుతున్నాడు. वह अबशालोम द्वारा पीछा किया जा रहा है, అరణ్యములో అల్లాడిపోతున్నాడు. जंगल में तड़प रहा है। ఆనాడు అబ్షాలోముకి అహితోపేలు అనే అతను ఒక ఆలోచన చెప్తున్నాడు. उस दिन अबशालोम को अहीतोपेल करके एक व्यक्ति राय दे रहा था, నీ తండ్రి దావీదు అలసిపోయి ఉన్నాడు, तुम्हारा पिता दाऊद थक गया है, అతడు బలహీనపరచబడిపోయి ఉన్నాడు, वो कमजोर हो गया है। కనుక నీవు ఆజ్ఞ ఇస్తే 12,000 మందిని నేను ఏర్పరచుకొని తీసుకుని వెళ్ళి దావీదుని మీద పడి అతను బంధించి తీసుకుని వస్తాను అని ఆలోచన చెప్తున్నాడు. इसलिए वह यह सुझाव दे रहा था, यदि आप आज्ञा दे तो मैं 12,000 लोगों को चुनकर साथ लेकर दाऊद का पीछा करूंगा, उसे पकड़कर बंदी बनाकर आपके पास ले आऊंगा। ప్రియులారా, చూడండి, ఈ మాట నమ్మశక్యంగా లేదండి. हे प्रियो, देखिए, ये बात यकीन करने लायक नहीं है। దావీదు అలసిపోయి ఉన్నాడు, బలహీనమైపోయి ఉన్నాడు అంటున్నాడు. दाऊद थक गया है, कमजोर पड़ गया है करके कह रहा था। బలహీనమైన వారిని పట్టుకోవడానికి 12,000 మంది కావాలంటండి. कमजोर व्यक्ति को पकड़ने के लिए 12,000 लोगों की जरूरत है। అప్పుడే మనకు అర్థమైపోతుంది కదా అతడు ఎంత బలాఢ్యుడై ఉన్నాడనేది. वही हमें समझ में आ रहा है ना, वो कितना सामर्थ्य है। ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకపు దృష్టి కూడా ఇలాగే ఉంటుంది. శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, వ్యధలు, బాధలు వచ్చినప్పుడు వీళ్ళు కృంగిపోతారు అనేది లోకపు దృష్టి. हे प्रिय परमेश्वर के बच्चों, संसार की दृष्टि भी ऐसी ही है। परेशानियां आने पर, क्लेश होने पर, मुश्किल, कठिनाइयां, नुकसान, रोग, बीमारियां और दुख आते हैं तो लोग टूट जाते हैं। यही संसार की सोच है। కానీ ప్రభువుని ఎరిగిన వ్యక్తిలో ఇలా కలగదండి. लेकिन प्रभु को जानने वाले व्यक्ति में ऐसे नहीं होता है। ప్రభు మీద ఆధారపడిన వ్యక్తి బలహీనమై ఉండడండి. परमेश्वर पर आधारित व्यक्ति कभी कमजोर नहीं पड़ता है। ప్రభువును స్తుతించే వ్యక్తి ఎప్పుడు కూడా శక్తిహీనుడు కాడండి. परमेश्वर की स्तुति करने वाला व्यक्ति कभी भी शक्तिहीन नहीं है। ప్రియులారా, చూడండి, అతడు బలహీనమైపోయి ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు. నువ్వు ఆజ్ఞ ఇస్తే 12,000 మందిని తీసుకుని వెళ్ళి అతని మీద పడుతానని చెప్తున్నాడు. మరి అబ్షాలోము ఆలోచించట్లేదు. हे प्रियो, देखिए, वह निर्बल हो गया है, थक गया है, लेकिन फिर भी वह कह रहा है, यदि तू आज्ञा दे तो मैं 12,000 लोगों को लेकर दाऊद का पीछा करूंगा। लेकिन अबशालोम को कुछ समझ में नहीं आ रहा।
తర్వాత హూషై అనే అతను అబ్షాలోం చెప్తున్నాడు, उसके बाद हूशै अबशालोम से कह रहा था, ఈ అహితోపేలు చెప్పిన మాట గతంలో ఒకవేళ నీకు అది వాస్తవమై ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు మాత్రం తప్పు. ये अहीतोपेल ने जो बातें कही थी वे उस समय शायद सही रही होगी, लेकिन अब वे गलत है. నీ తండ్రి అలసటలో ఉండేవాడు కాదు, तुम्हारा पिता थकने वाला नहीं है. నీ తండ్రి అధైర్యపడేవాడు కాడు, तुम्हारा पिता हिम्मत हारने वाला नहीं है. బలహీనపరచబడేవాడు కాదు. कमजोर पड़ने वाला नहीं है. మీరు పరిశుద్ధ గ్రంథంలో अब पवित्र शास्त्र में సమూయేలు రాసిన 2వ గ్రంథం 17వ అధ్యాయం మీరు చదివితే, दूसरा समूएल का 17वां अध्याय में आप पढ़ने से ఈ హూషై అనే అతను చెప్తున్నాడు, हूशै कह रहा था, నీ తండ్రి రేగిన మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. तुम्हारा पिता का मन क्रोध से भरा है అడవిలో తన పిల్లల్ని పోగొట్టుకుని ఎలుగుబంటి మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. और बच्चा चीनी हुई रिचनी के समान क्रोधित है. అతడు ఎలాంటి వాడు? वो कैसा है? శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు కలిగినప్పుడు కృంగిపోయేవాడు కాదు. मुश्किल मुसीबत परेशानियां क्लेश होने पर वो टूटने वाला नहीं है. తన బలహీనతలలో శక్తిని పొందుకునే వ్యక్తి, वो अपनी कमजोरी में सामर्थ पाने वाला व्यक्ति है. తనకు కలిగిన శోధన శ్రమలలో దైవ శక్తిని ఆశ్రయించే వ్యక్తి. अपने ऊपर आने वाली परेशानियों और क्लेशों में परमेश्वर की सामर्थ की शरण लेने वाला व्यक्ति है. చూడండి, దావీదు కీర్తనలు కూడా మనం చదువుతాం కదా. देखिए दाऊद के भजन में भी हम पढ़ते हैं ना, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించునను, ఏ అపాయమునకు భయపడను. चाहे मैं घोर अंधकार से भरी हुई तराई में होकर चलूं तो भी हानि से ना डरूंगा. ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, మీరు బలహీనులు కాకండి, तुम्हारे हाथ ढीले ना हो, ధైర్యం విడవకండి, हियाव बांधो, మీ కార్యం సఫలమవుతుంది. तुम्हारे काम सफल होंगे. ప్రార్థన చేసుకుందామా? प्रार्थना करेंगे. కృపా సత్య సంపూర్ణుడా, अनुग्रह और सच्चाई से परिपूर्ण पिता, జీవాధిపతి అయిన యేసయ్య మీకు వందనాలు. जीवाधिपति परमेश्वर आपको धन्यवाद देते हैं. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమనుకునని మీ లేఖనాలలో వ్రాసిన సత్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. तुम लोग हिया बांधो और तुम्हारे हाथ ढीले ना पड़े, क्योंकि तुम्हारे काम का बदला मिलेगा. लेखन के सच्चाई को हम मनन करते आए हैं पिता. ఏ విషయంలో మేము బలహీనులము కాక कोई भी विषय में हम निर्बल ना बने, ఎప్పటికప్పుడు మేము మీ యొక్క శక్తిని పొందుకుంటూ, समय समय पर आपसे सामर्थ पाते हुए, ఇదిగో ఈ బలహీనపరచు ఆత్మ యుద్ధ నుంచి మేము దూరపరచబడిన వారమై, ये दुर्बल करने वाली आत्मा से हम दूर हटकर మమ్మల్ని బలపరిచే మీ ఆత్మను పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. हमें सामर्थ देने वाली आपकी आत्मा पाने की सहायता करने की विनती करते हुए, మీరు ఆనాడు చెప్పిన మాట, आपने उस दिन जो बात कही थी, నేను వెళ్లి తండ్రిని వేడుకొని పరిశుద్ధాత్మను పంపుతాను, అతడు మీతోను మీలోను ఉండి అతడు మిమ్మల్ని నడిపిస్తాడు, శక్తిని అనుగ్రహిస్తాడు అని మీరు చెప్పారు నాయన. मैं पिता के पास जाकर पिता से विनती करूंगा और पवित्र आत्मा को भेजूंगा. वो आपके साथ आपके संग रहते हुए आपकी अगुवाई करेगा और आपको सामर्थ देगा. ऐसे आपने कहा है पिता. గనుక ఈ పరిశుద్ధాత్మను మేము పొందుకొని ధైర్యాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. इसलिए पवित्र आत्मा को पाकर हिम्मत पाने में हमारी सहायता करने की प्रार्थना करते हैं. మమ్మల్ని మేము విమర్శించుకోవడానికి సహాయం చేయమని हमें వేడుకుంటున్నాను. खुद की निंदा करने में हमारी सहायता करने की प्रार्थना करते हैं. మమ్మల్ని మేము విమర్శించుకునే మంచి వివేకమైన మనసును ప్రసాదించమని వేడుకుంటున్నాను. हमें खुद की निंदा करने में हमें समझ देने की प्रार्थना करते हैं. దావీదు వలె दाऊद के जैसे బలహీనతలలో నీ శక్తిని పొందుకోవడానికి, निर्बलताओं में आपकी सामर्थ पाने के लिए, శ్రమలలో నీ ప్రభావాన్ని పొందుకోవడానికి, क्लेशों में आपका प्रभाव पाने के लिए, ఎప్పుడు మేము మాంద్యులము కాకుండా ఆసక్తి కలిగిన వారమై నిలిచి ఉండడానికి, हम कभी भी सुस्त ना पड़े बल्कि हमेशा उत्साही बने रहे. మీ కృపా మహదైశ్వర్యాన్ని మాకు మీరు అనుగ్రహించమని आपकी अनुग्रह ऐश्वर्य हमें देने की प्रार्थना करते हुए యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता. ఆమేన్. आमीन. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. प्रभु आप सबको आशीष दे. आमीन. हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए. पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज.